ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మజ్జిగట్లు ఎలా వేయాలో నేను వేసి చూపిస్తాను. నేను ముందుగా రేషన్ బియ్యం తీసుకున్నానండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు. ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మజ్జిగ పోసి నానబెట్టాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాక మజ్జిగ పోయాలి. బియ్యం ములిగేంత వరకు మజ్జిగ పోసుకోవాలి. పోసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలాగా కొన్ని పచ్చిమిర్చి, అల్లం ముక్క, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత నైట్ మనం నానబెట్టిన బియ్యం వేసుకుని మెత్తగా దోశల పిండిలాగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా మెత్తగా దోశల పిండిలాగానే మెత్తగా రుబ్బుకోవాలి. దీన్ని రుబ్బుకొని 1 అవర్ మూత పెట్టేసి వదిలేయాలి. 1 అవర్ తర్వాత దోశ వేసుకోవాలి. 1 అవర్ తర్వాత పిండి ఇలా ఉంటుంది. 1 అవర్ తర్వాత వేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు, మెత్తగా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత కొంచెం ఆనియన్స్ కట్ చేసి వేసుకుని దోశ వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, కొత్తిమీర. ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాను. దోశ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ చుట్టూరు వేసుకుంటే బాగుంటుంది. ఇలా తిప్పేస్తున్నాను అన్నమాట. 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకో దోశ వేసి చూపిస్తాను. ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెడీ టు మజ్జిగ దోశ. మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా అమ్మాయికి, మా హస్బెండ్కి, నాకు. ఇది మా అమ్మ చెప్పిన రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము వారానికి ఒకసారైనా వేసుకుంటాం అన్నమాట. మిగిలిన పిండిని అలా రుబ్బేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టి 2 డేస్ దాకా వేసుకుంటాం. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.